సుదీర్ఘకాలం రాజశేఖర రెడ్డి గారి యొక్క కుటుంబంతో జర్నీ చేసినటువంటి వ్యక్తిని. దాదాపుగా 35-36 సంవత్సరాల పైచీలకు జర్నీ ఉంది మా కుటుంబంతో. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని విభేదించి నేను పక్కకి వెళ్తున్నానంటే కొన్ని ప్రత్యేక కారణాలు, కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకుని పక్కకి వెళ్ళటం జరుగుతుంది. అంతే, అది ఇంకా వేరే ప్రత్యేకించి వేరే ఏం లేదు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి కోసం మీరు జైలుకు కూడా వెళ్ళారు, జైలు జీవితం గడిపారు. కానీ ఈ సందర్భంలో టీడీపీలోకి వెళ్ళడానికి, టీడీపీని ఎంచుకోవడానికి ఇలా ప్రధాన కారణం ఏంటి? వైసీపీని వీడి టీడీపీని ఎంచుకోవడానికి ప్రధానమైన కారణం అంటే వేరే ఏం లేదు. ఒకటేంటంటే వైసీపీ నుంచి బయటికి రావాలని చెప్పి నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ నిర్ణయాన్ని కూడా మేము రాజకీయాల్లో మరలా యాక్టివ్గా ఉండాలని చెప్పేసి అనుకున్నప్పుడు ప్రత్యామ్నాయంగా ఇవాళ తెలుగుదేశం అందుబాటులో ఉంది కాబట్టి తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళి కలిసి ప్రయాణం చేయాలనే ఆలోచనతో నిర్ణయం చేయడం జరుగుతుంది. దీంట్లో ఎలాంటి రెండు ఆలోచనే లేదు. అంటే కేవలం ఇప్పుడు టీడీపీ అధికారంలో ఉందని వెళ్తున్నారా, లేకపోతే జగన్తో ఏమైనా విభేదాలు ఉన్నాయా? గతంలో ఉన్న జగన్, ఇప్పుడున్న జగన్కి ఏమైనా తేడాలు ఉన్నాయా అధికారం కోల్పోయిన తర్వాత? ఒకటి, అధికారాలు అనేటువంటివి ఇవాళ నాకేం కొత్త కాదు, నేను చూడని అధికారాలేం కాదు. అనేక అనేక పదవులు నిర్వహించినటువంటి వాడిని. జగన్మోహన్ రెడ్డి గారితో జర్నీ అనేది నాకు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి ఆ నిర్ణయానికి అనుగుణంగానే రాజకీయాల్లో యాక్టివ్గా ఉండాలని చెప్పేసి నేను అనుకున్నాను. కాబట్టి ఇవాళ అనుకోకుండా తెలుగుదేశం పార్టీ అధికారంలో వద్దు కాబట్టి ఆ పార్టీతోటి కలిసి జర్నీ చేయాలని చెప్పి నేను నిర్ణయం తీసుకోవడం జరిగింది. కానీ అధికారం కోసమే అటు వెళ్తున్నాం అనేటువంటిది సరైనది కానే కాదు. అంటే జగన్మోహన్ రెడ్డి గారితో ఉంటే ఎటువంటి ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది మీకు? ఉన్నాయి. మాకు చాలా అంశాల్లో వారికి నాకు కొంత భేదాభిప్రాయాలు ఉన్నప్పుడు కూడాను ఇక వాటన్నిటిని కూడా ఇంత డీటెయిల్గా మనకి డిస్కస్ చేసుకోవడం అనవసరం. నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. ఆ దిశగానే నా ప్రయాణం ఉంటుంది. గతంలో 150 పైగా స్థానాలతో వైసీపీని గెలిపి